ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు, కంపెనీలకు, వ్యాపారస్తులకు ఊడియం చేయడానికి ఉంటారు. రైతాంగం కోసం కాదు. రైతుల ఆత్మహత్యలు మనకు తెలుసు. ప్రతి సంవత్సరం 16,000 మంది రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఫ్యాన్ల కురిగేసుకొని తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకునేటువంటి లెక్కలు ఉన్నవే. మళ్ళీ ఎందుకు దానికి సమాధానం లేదా? కేంద్రం కానీ రాష్ట్రం కానీ జవాబుదారీ లేదు. అందుకనే ఎక్కడైతే రైతాంగం ఐక్యమై పోరాడతారో అక్కడే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ రోజు సమైనటువంటి కేరళ ప్రభుత్వం, సిపిఎం గవర్నమెంట్ ఉండేటువంటి చోట మాత్రమే రైతుల ఆత్మహత్యల నివారణ జరుగుతుంది. సోషలిస్ట్ చైనా, క్యూబా, వియత్నాం ఏవైతే కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నావో అక్కడ మాత్రమే రైతాంగానికి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఈ రైతాంగానికి పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాడంటే కల్పించడం లేదు. ఈ రోజు ప్రభుత్వం ఈ సెల్ ఫోన్లు ఎంఆర్పి రేటు నిర్ణయిస్తారు, పెన్నుకు నిర్ణయిస్తారు, రేటు నిర్ణయిస్తూ అమ్ముతారు. మనం పండినటువంటి పంటకు మాత్రం రేట్ లేదు. ఎందుకు నిర్ణయించాలని అడుగుతున్నాం. కానీ రైతాంగంలో ఐక్యత లేదు. ఈరోజు ఆటో కార్మికులు ఐక్యమవుతున్నారు, టీచర్లు ఐక్యమవుతున్నారు, పోలీసు వాళ్ళు ఐక్యమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. టీచర్లంతా కూడా విజయవాడ పోయి సమ్మె చేసి ఈ ప్రభుత్వాన్ని మెడ నుంచి జీతభత్యాలు పెంచుకుంటుంటే అంగన్వాడీ మహిళలు, ఆడవాళ్ళు రోడ్డు మీద ఎక్కి ఈ ప్రభుత్వాన్ని సమ్మింపజేసి వాళ్ళ జీతాలు పెంచి జీతభత్యాలు పెంచుకుంటున్నారు, ప్రమోషన్లు పెంచుకుంటున్నారు. ఈ దేశాన్ని కన్నబెట్టేటువంటి రైతు రాత్రనక పగులనక వ్యవసాయం చేసి తిననక మనం పంట పండిస్తే మనకు తినడానికి తిండి లేదు, మనకు రేట్ లేదు. ఈ దౌర్భాగ్య దేశం. కాబట్టి రైతు సోదరులు, మనం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమైన రోజే మనకు పంట గిట్టుబాటు ధర వస్తుంది. ఆ రకంగా మనం ఉండేటువంటి అన్ని గ్రామాల్లో వద్దు, ఎక్కడి నుంచి మీరు సభకు వచ్చారో ఆ గ్రామాల్లో మనం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చూసుకుందాం. ఇప్పుడు మన గిట్టుబాటు ధర కోసం మనం పండించిన పంటకు ఎందుకు రాదని చెప్పి ఆ రకంగా పోరాడండి. మీ పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం అండగా ఉంటాం, మీకు పోరాడతాం. మీ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.